అంజలి అంజలి అనే ఆ పాటతో కాబట్టి పాటతో ప్రారంభించాం గనుక ఇప్పుడు ఆవిడ 4 వర్డ్ చెప్తారు. అయ్యో బాబోయ్! 2 ఇంటర్వ్యూలు 99% మంది ఎంతో మంది ఎంత రిలాక్స్ అయ్యామండి. సరదాగా నవ్వుకున్నాం. ఆ 1% ఎవరు తమరా? ఆ 1% నన్ను తిట్టిన వాళ్ళున్నారు. ఏవండీ మీకేమొచ్చింది పోయే కాలం? ఇంత డిగ్నిఫైడ్‌గా చేసే మీరు జేడీ గారితో ఆ ఇంటర్వ్యూ అంటే ఏంటండి? ఏంటి ఒక దిగజారి పద్ధతి లేదు, పాడులేదు మీకని తిట్టారు నన్ను. అంటే ఏంటి దిగజారిపోయామని? నన్ను. అంటే నేను ఆల్రెడీ అదే కవర్ వేసేసాను. మీరు సరదాగా ఉంటారని అందరికీ తెలుసు. మీరు అందరితోనూ సరదాగా ఉంటారని తెలుసు. ఒక్క అంజలితోనే సరదాగా ఉండరు మీరు. కాదు. బట్ అంజలి ఇంటర్వ్యూకి ఎందుకు ఆ స్పెషలైజేషన్? ఇప్పుడు మన హేమంత్ ఉన్నాడు. ఆ! తను ఇంటర్వ్యూ చేసి కూడా అంటాడు. లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఇంటర్వ్యూ చేసినా అంజలి గారి ఇంటర్వ్యూ అని. ఏంటిది? అంటే ఏంటి అసలు? వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ది సీక్రెట్ అంజలి? మీరన్నారు కదా! నీ ఇన్నోసెన్సీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని. సో, మేబీ. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూలో అన్నాను అలా? అన్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ చచ్చినా అనలేదు. నాకు నారాయణ. ఫోన్ చేసి ఏమండి అంతేలేండి మాకెందుకు బాబోయ్! మళ్ళీ ఇస్తారులేండి. మొదలెట్టారు కాదు నాయనోయ్. నిన్న రాత్రి కూడా ఆ! అసలు మెసేజ్ అయ్యా మహానుభావ అవును మరి. 62 ఇంటర్వ్యూలు ఇచ్చారా మీరు ఈ వారంలో? 62 ఇంటర్వ్యూలు నా ఇంటర్వ్యూ లేదు. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఒక్క మెసేజ్‌కి ఎప్పుడో చూసుకొని, ఎప్పుడో మెసేజ్ పెడతారాయన. అది కూడా ఏంటి ఇంటర్వ్యూ పర్పస్ మాత్రమే మీరనుకుంటారు. అసలు ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ నో మెసేజెస్, నో కాల్స్, నథింగ్. అంత సచ్ ఎ వండర్‌ఫుల్ పర్సన్ రియల్లీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మన ఇద్దరం ఇలా మాట్లాడితే బాగుందా? చాలా అపవిత్రంగా ఉంది ఇది. ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో ఎంటర్టైన్ అవడానికి వస్తే అదే కదా! కదా. అవును. సో హౌ ఇస్ గిరి? How is Nag? వచ్చే ముందే మా అమ్మ ఫోన్ చేసింది. అదే గిరిజ గారు నాగేశ్వర గారు ఎలా ఉన్నారు? నిజంగా అండి. మీరు అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అడగడం అయ్యో హార్ట్ టచింగ్. నో ఇన్నేళ్లుగా 5, 6 ఏళ్ల నుంచి ఆయన మర్చిపోకుండా ఏ ఇంటర్వ్యూ వచ్చినా అడుగుతాను. నో బికాస్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్, ఎస్పెషల్లీ మదర్స్. గిరిజ గారు బాగున్నారు. ఒక్కసారి ఆవిడ చూడాలని నాకు. అంటే వద్దులే. అమ్మకి 60 ఏళ్ళు వచ్చేసాయి. ఏయ్. 64. చాలా తప్పు నేను అనేది. ఎందుకు? కాదు ఆ, 64 ఏళ్ళు వచ్చినా కూడా కూతురు గురించి తెలియలేదని బాధపడుతున్నాను. అయ్యో నారాయణ, మా అమ్మకి తెలియకపోవడం ఏమిటి? అవునా? మా అమ్మకి తెలియదు ఏమిటి, మీకు తెలుస్తుంది ఏంటి అది చెప్పండి. ఇప్పుడు మనం మొదలెడదాం. మొదలెట్టిన తర్వాత వద్దాం ఇగో దాంట్లో. మీరు ఇలా మధ్యలో ఆపొద్దు, వాళ్ళు ఇంకో రకంగా అనుకునే అవకాశం. ఏమి అనుకోరు, మనం మళ్ళీ వద్దాం. దీన్ని ఏది డిస్కంటిన్యూ చేయొద్దు. సో ఇప్పుడు ఏంటి రెడ్ స్పెక్స్ మార్చారు కొత్తవి. లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి తేడా ఉంది. అంటే ఇప్పుడు ఉమ్. ఏదో ఒకటి మారాలి కదా. సో ఇప్పుడు ఏంటి, వై ఆర్ యూ షైనింగ్, వై ఆర్ యూ లుకింగ్, ఎవరు నేనా? సంథింగ్ హ్యాపెనింగ్. ఏమి లేదు, చెమట ఎక్కువ పట్టి ఉంటుంది. హడావిడిలో ఫాస్ట్ గా వచ్చాను కాబట్టి అంతే. చెమట పట్టినందుకు అందంగా ఉండరు అంజలి. చెమట్లు పట్టించే వాళ్ళు ఎవరు అని ఓ అడుగుతున్నా. యమ్మా దేవుడా, అయ్యయ్యో. అరే నేను అనేది ఆ చెమటలు పట్టించే వాళ్ళు ఎవరు అంటే అంత ఆనందానికి మీకు అలా అర్థమైందా? చెమటలు పడితే అందంగా ఉంటారని తెలిస్తే 90% మంది అలాంటి వాళ్ళందరూ చెమటలతోనే తిరుగుతూ ఉంటాం. కాదు ఏదో జరుగుతుంది. ఆ లూజ్ అయ్యో. హెయిర్, ఆ కళ్ళజోడు, ఆ పింక్ లిప్స్టిక్. సో ట్రెడిషనల్ అండి. నిజం చెప్పాలంటే మీ హెయిర్ స్టైల్ కన్నా నా హెయిర్ స్టైల్ పెద్ద గొప్పగా ఏమి ఉండదు. ట్రెడిషనల్ అంటే ఏమైనా సంబంధం ఉందా? అంటే ఏమైనా I'm సంబంధం not ఉందా? so కాదు passionate. మీ చీర కన్నా నా చీర బాగుందంటే అసలు ఏమైనా అర్థం ఉందా అసలు మరిద్దరికి? కాదు నాకు ఒక చిన్న డౌట్. ఉమ్. ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ నాకు చెప్పట్లేదు మా వల్లి. అది మీకు తెలియని విషయం ఉంటుందా చెప్పండి. నిజంగా లైఫ్ లో అంత కాదు something ఏదో సంథింగ్ ఐ కెన్ సీ యువర్ రియలీ లుకింగ్ బ్యూటిఫుల్. బీహార్ నుంచి వచ్చాను నిన్న రాత్రి. బీహార్ వెళ్తే అందంగా ఉంటాను తెలుసా, మేమందరం రోజు ఒకసారి నారాయణ, వెళ్ళొస్తాం. అది కాదు స్వామి. రెస్ట్ లేదు, పాడలేదు దిక్కుమాల జీవితానికి. అది చెప్పచ్చు. అవునా? బీహార్ లో అంత బిజీయా? మీకు అలా అర్థమైందా? నేను ఏమన్నాను? అబ్బా. ఓవా. రాకేష్ మనం ఎక్కడికి వెళ్ళాం అంతకు ముందు? కాదు నేను అనేది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కి వెళ్ళామా? ప్రయాగ్రాజ్ లో 5 రోజులు. అయితే మొగాడు ఊరు పేర్లు ఉన్నవన్నీ ఊర్లకి వెళ్తే పిల్ల బాగుంటుంది అనమాట. ఇలా కూడా ఆలోచిస్తారా? ప్రయాగ్రాజ్ అది మంచి స్ట్రాంగ్ మ్యాన్ పేర్లా ఉంది. సుమగారి ప్రోగ్రామ్ లో ఆ సింగర్ని సతాయించారు. మామూలు కదా పాపం, వాళ్ళ ఆయనతో ఎక్కడ కొట్లాట వస్తుందని చెప్పి ఆవిడ రోజా కంగారు పడ్డారు. రోజా రోజా ప్రోగ్రామ్. గారిని అయితే మామూలుగా సతాయించలేదు. రోజా నేను ఫ్రెండ్స్. ఓహో. మీ ఇద్దరం చాలా మంచి స్నేహితులు. నాకు అఫ్ కోర్స్ సమీరా ఇస్ అ వెరీ గుడ్ సింగర్. మరి ఇంత దారుణంగా సతాయిస్తారేమండి సతాయించడం ఏంటి? అసలు? సతాయించడం ఏంటి నాకు అర్థం కాదు. అందరినీ ఇదేనా? ఏ ఒక్కళ్ళంటే పోనీ అంజలి మీద అభిమానం ఉందంటే అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళతో ఇలాగే ఉంటారు. నారాయణ టూ మచ్ కదా. మధ్యలో నారాయణ ఆయనోడు నారాయణ గారు ఎవరు? మాకు తెలియాలి కదా. అంటే బీహార్ వెళ్ళొస్తే ఇలా తయారైంది పిల్ల. అయ్యో అలా అనలేదు. తర్వాత ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళింది చూడు. రెస్ట్ లేదండి నా ఉద్దేశం అది. అవునా? నిజంగా అయ్యో
ఎందుకలా? జర్నీ కదా. అవును. ఇక్కడి నుంచి ప్రయాగరాజ్కి 36 గంటలు బై బస్సు ట్రైన్ వెళ్తే ఆ! ఫ్లైట్లో 3:30 గంటలు దిక్కుమాల జీవితం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు భయంకరం. అసలు వెదర్ అయితే 48, 49 ఉంది ఎండ. ఆ! ఉంటుంది కదా మరి. ఆ. ఒక హాట్ ఇంకో హాట్ చోటుకెళ్తే హీట్ పెరగదా? ఆ! కాదు అసలు ఈ ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మీరు ఏం చదువుకున్నారు అసలు? ఏం చదువుతారు రోజును? కాదు నేను 4th క్లాస్ డిస్కంటిన్యూడ్. నిజం. 4th క్లాస్ డిస్కంటిన్యూడ్. అది 4th చదివితేనే ఇట్టా ఉన్నాను. ఇంకా అది డిగ్రీ చదివితే ఇంకా ప్రాబ్లమ్ వచ్చేది. ఇంటర్మీడియేట్, డిగ్రీ ఉంటే తర్వాత ఏంటి పీజీ. ఇంకో మాట చెప్పండి. నిజం మాట్లాడండి. నిజం చెప్పనా? 4th చదివానన్నా గానీ పాస్ అయ్యాను లేదు. థర్డ్ పాస్. 4th ఫెయిల్. థర్డ్ పాస్, 4th ఫెయిల్. అరే కాదు. ఇది నిజం చెప్తేనేమో నమ్మరు. ఇందాక ఒక లేడీ గెస్ట్ వచ్చారు. ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అండి. నేను కూడా వస్తానండి అంది ఆవిడ. లేదండి కుళ్ళుబడి నాకు తీసుకురాలేదు. నేను చెప్పకూడదు. నేనే తీసుకురాలేదు. కుళ్ళుబడి తీసుకురాలేదు. అవును. ఏ? లేట్ అయిపోతుంది ఇంకా మాకు షూట్. అది. ఏమండి ఆయన 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 ఏం చేస్తున్నారు కనుక్కోరా? ఆయన ఏం తింటారు? ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? ఆయన అలాగే ఉండడానికి కారణం ఏంటి అని అడిగింది. ఆవిడకి సమాధానం చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఆవిడ పేరు చెప్పకూడదు. చెప్పకూడదు గారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకంటే చెప్పకూడదు గారు నా గురించి అలా మాట్లాడటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. నిజం. ఎందుకంటే చెప్పకూడదు గారికి నీకు తెలియకపోయినా మీరు తెలుసు. పర్సనల్గా చెప్పకూడదు గారికి నాకు పరిచయం లేదు. అచ్చా ఓకే. ఆ చెప్పకూడదు గారు నా గురించి ఈ మాట ఆవిడ అన్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో వెరీ మచ్. చెప్పండి. మీరు ఏం తింటారు? ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? చెప్పండి. ఈసారన్నా చెప్పండి. బాగోదు అసలు. లాస్ట్ టైం కూడా క్విట్ చేశారు ఇలాగే. కాదు అసలు నేను నాకు ఫుడ్ అంటే ఇష్టం లేదని నేను అరిచి మరీ చెప్తాను. ఐ ఏం తినరా? లైక్ ఫుడ్. నో. మరి ఏం తింటారండి? ఏదో ఒకటి తినాలిగా బతకడానికి. చాలా అవసరమైనది తింటూ ఉంటాను. ఆ వాయిస్ ఏమిటండి బాబు? అవసరమైంది తింటూ ఉంటాను. అనవసరంగా తిన్ను అంటున్నా నేను. అసలు ఏం తింటారు? అవసరమైంది ఏం తింటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నిజమేనా? నిజం. ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఒక్క దానికన్నా సరైన సమాధానం కాదు నిజం. చెప్పండి. ఇదే అంటే ప్రాబ్లం. నేను నిజం చెప్తే చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ Be a good boy. అండ్ కాఫీ టీలు అలవాట్లేదు. మానేశాను. ఇదివరకు ఉండేది. ఇప్పుడు మానేశాను. ఒక 2 yearsగా మానేశాను కంప్లీట్గా. బట్ దానివల్ల అలా ఏం జరగదు. మీరు ఈ మాట ఫర్ మై వల్లి అండ్ చెప్పకూడదు గారికి చెప్పకూడదు కానీ. ఆవిడ పేరు అదే. ఆవిడ పేరు కదా అది. అదేదే. Oh, shit. నేను అంటే మాకు తెలిసిన వాళ్ళలో చూడు కుర్తా అని ఒక ఆవిడ ఉన్నారు. చూడు కుర్తా నిజంగా పేరు అది. చూడు పైజమా అనలేదు. నిజంగా పేరు అమ్మవారి పేరు అది. చూడు కుర్తా అనేది అమ్మవారి పేరు. లాస్ట్ టైం కూడా ఇలాగేదో ఉంటే నేను నెట్లో వెతుక్కున్నాను పిచ్చిదాని. కాదు చూడు కుర్తా అనేది అమ్మవారి పేరు. ఇది జోక్ కాదు. ఎనీవేస్ మళ్ళీ మనం డైగ్రెస్ అవుతున్నాం. అలాగే ఈవిడ పేరు కూడా చెప్పకూడదు గారేమో అనుకున్నా నేను. అంటే అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు పేర్లు. లాస్ట్ టైం మీరు పురోహితుడి పేరు చెప్పారు. బాగా చెప్పారు. ఎవరిది? పురోహితుడి పేరు. అవును. అద్భుతంగా చెప్పారు. అవును. కానీ ఇది మాత్రం నిజంగా అమ్మవారి పేరు. అదే చూడు కుర్తా అమ్మవారి పేరు.